జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పాపం రాధిక, తన తప్పేం లేదు. వేరే పెళ్లి చేసుకోవడానికి తన రీజన్స్ తనకుండొచ్చు. అసలు అమర్ యాటిట్యూడ్ నచ్చక బ్రేకప్ చేసుకొని ఉండొచ్చు. అమర్ ఒక రౌడీ అండి. నాకు తెలిసి ఇప్పుడు కూడా అమర్ రాధిక నేర్పిస్తూనే ఉంటుంటాడు. కానీ మంచివాళ్ళ నటిస్తూ బిల్డప్ ఇస్తున్నాడు. మిమ్మల్ని కూడా ఆ కారణంతోనే పెళ్లి చేసుకొని ఉంటాడని నా అనుమానం అండి. చివరిగా ఒక మాట, మీరు అమ్మని మాత్రం అస్సలు నమ్మొద్దు. వస్తానండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది కదా, బాయ్. ఊటీ వెళ్ళినప్పుడు నాకు రాధిక లవ్ విషయం తెలిసింది. మీ అక్క మీ ఆయన లవర్ అవ్వకూడదా? ఛే, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఒకవేళ బండి మీద ఉన్నారేమో. వెనకాల ముసలిది ఉంటుంది కదా, తనకు చేస్తే తెలుస్తుంది. అయ్యో, అమ్మో అమ్మో, నా మనవడు ఫోన్ చేస్తున్నాడు బాబోయ్. ఎప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఏమిట్రా నాయనా? భగవంతుడా, అమ్మో, ఇది ఇంకా ఇంటికొచ్చి చచ్చినట్లేదే. ఇప్పుడు నేను వీడికి ఏం సమాధానం చెప్పాలి? అమ్మో దేవుడా, అమ్మో. అది ఎక్కడుందో ఏమిటో. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. అమ్మో, అమ్మయ్యా, బతికించావు దేవుడా. ఈ ముసలి కూడా ఫోన్ ఎత్తడం లేదేంటి? ఇద్దరు ముచ్చట్లో పడ్డారంటే వాళ్ళకి ప్రపంచమే కనబడదు. ఇంకా ఫోన్ రింగ్ ఏం వినబడుతుంది? అమ్మో, మళ్ళీ మళ్ళీ ఫోన్ వస్తుంది ఏమిటి? వీడు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు ఏమిటి? ఇదేదో నా చావుకే మూడినట్టుంది. ఎత్తితే ఒక బాధ, ఎత్తకపోతే ఇంకొక బాధ. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మో ప్రియా, ఎక్కడున్నావే? అమ్మో, అయ్యో అయ్యయ్యో, ఏదేమైనా సరే ఇది ఇంటికి తిరిగి వచ్చే వరకు నేను మాత్రం వీడి ఫోన్ ఎత్తను. అమ్మో, ఎత్తితే ఇంకే ఉంది, నేను అక్కడ గుళ్ళో ఉన్నానని చెప్పలేను కాబట్టి నిజం చెప్పాల్సి వస్తుంది. అమ్మో, నా వల్ల కాదు. ఇంతకీ ఇది ఎక్కడుందో ఏమిటో. ఓసే ప్రియా, తొందరగా ఇంటికి వెళ్ళవే తల్లి, లేదంటే నా పీకల మీదకి వచ్చేలా ఉంది. అయ్యో భగవంతుడా, అయ్యో.
చీకటి పడేదాకా ఏం చేస్తున్నారు వీళ్ళు? అప్పటికీ చెప్పాను కారులో వెళ్ళమని, వినకుండా ఆ డొక్కు స్కూటీ తీసుకెళ్ళారా. ఇప్పుడు ఎలా వస్తారో ఏంటో. ఫోన్ అయినా లిఫ్ట్ చేయొచ్చు కదా. మా బామ్మ అంటే చెవిటిది, దానికి వినపడదు అనుకోవచ్చు. ప్రియాకి ఏమైంది? అసలు తను ఇప్పుడు ఎక్కడుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.